తెలంగాణ ప్రజల కోసమే ఢిల్లీ వస్తున్నానని గిట్టని వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా మరోసారి వచ్చి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించారు. ఆదిలాబాద్, మామునూర్ ఎయిర్పోర్ట్స్ నిర్మాణంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రితో మాట్లాడారు సీఎం రేవంత్. ఎయిర్పోర్ట్ డిజైన్, వసతుల కల్పనపై చర్చించారు. 2028 జూన్ 2 నాటికి ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్పోర్ట్స్ పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు వెల్లడించారు. ఈరోజు దేశ జనాభాలో 2.5% ఉన్న తెలంగాణ దేశ ఆర్థిక వ్యవస్థలో 5% జీడీపీని రోజు కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ 5% జీడీపీని 10%కి పెంచుకోవాలనే విధంగా ఈరోజు మేము ప్రణాళికలు రచించుకున్నాం. 2034 లోపల $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 సమయానికి $3 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రం ఎదగాలని భవిష్యత్ ప్రణాళికలను రచించుకున్నది. అక్కడికి మేము చేరుకోవాలంటే ప్రపంచ దేశాలలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధికి విమానాశ్రయాలు అత్యంత కీలక భూమిక పోషించబోతున్నాయి. పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఇక్కడ పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్నా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాల అవసరం ఉన్నది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈనాడు వరంగల్ ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులను తక్షణమే మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని నిర్మించి వాటిని పూర్తి చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాము. జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టును కూడా పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ 2 ఎయిర్పోర్టులను జూన్ 2, 2028 నాటికి పూర్తి చేసుకుంటామనే సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం నాకు కలిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.